న్యూస్ కి స్వాగతం. టీజీ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మాటలు వక్రీకరించి సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే అది వదిలేసి కేసీఆర్ దావతిచ్చిండు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి? రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య మొగుడిస్తాడా? సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పంటలు ఎండబెట్టిండు. వరంగల్ SRSPలోనే DBM 38 అనే అతిపెద్ద కాలువ పూర్తిగా ఎండిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం 1 ఎకరం భూమి ఉన్న రైతుకు 25,000 బాకీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు 6,000 వేస్తే మిగతా 19,000ను అయ్యమ్మగుడిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో తెలియని సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి బనకచర్ల ఎక్కడుందో తెలియకుండా అన్ని అడ్డుకుంటాడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన మాటలకు విలువ ఉందంటారా? కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోడు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, అది పనికే రాదని తను చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా? థ్యాంక్ యూ. రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడుగుతున్నారు రైతులు 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాగున్నావు కదా, ఇవాళ 6,000 రూపాయలు వేస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాగున్నావు. ఎవరిస్తారు? నీ అయ్యా మొగుడిస్తాడా? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తే రైతులకు ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది, నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం. కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం. DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాలైనటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వలేదు. మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నవల్లసీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే, రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం, దీన్ని కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు, 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ని తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇదో రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు.